హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు తెలంగాణ జాబ్ క్యాలెండర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా మనకు మరి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఎప్పుడు పరీక్ష ఉంటుంది అని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తెలంగాణ జాబ్ క్యాలెండర్లో. మరి చాలామంది అభ్యర్థులు దీనిపైన కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. సో అసలు దీనికి వయోపరిమితి ఏంటి, మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు, ఓకేనా, విద్యార్హత ఏంటి, సిలబస్ ఏంటి, ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారా, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా మనమైతే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కూడా చేయడం లేదండి. వీడియో ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు, ముందుగా జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు పరీక్ష అనే వివరాలు ముందుగా మనము చూద్దాము. సో గైస్, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. మరి ఇందులో అన్ని ఉద్యోగాలకు సంబంధించినవి అప్డేట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కాలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరి టీజీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 2025న నోటిఫికేషన్ ఉంది, ఓకేనా. మరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి మేలో పరీక్షలు అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. అర్థమైంది కదండి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో పరీక్షలు. ఈ డేట్స్ 100కి 100% ఫిక్స్ అండి, ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయడము, ముందుకు జరపడము అలాంటివి ఏమీ కూడా ఉండవు. బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఇదే మీ యొక్క టార్గెట్, ఓకేనా. ఈ టార్గెట్ లోపు సిలబస్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ కూడా స్టార్ట్ చేయాలి మీరంతా కూడా. అలాగైతేనే ఖచ్చితంగా ఒక ఉద్యోగం మీరు సాధించగలుగుతారు. సో ఎవరికైనా మన యాప్లో కోర్స్ కావాలనుకుంటే జస్ట్ 499 రూపీస్కే కోర్స్ అయితే అందజేస్తున్నామండి. ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ముందుగా చూద్దాము. గైస్, ఇక చూడండి, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఒక జీవో ప్రకారము మరి మనకి మొత్తము ఫిల్లింగ్ అప్ 1668 vacant posts in various categories of the post direct recruitment, which includes 1393 post ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 1393 ఖాళీలనైతే భర్తీ చేయబోతున్నట్లుగా మనకు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి మరి ఇన్నే ఉంటాయా, పెరుగుతాయంటే మ్యాక్సిమం పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా. మరి చూద్దామండి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది. ఆదిలాబాద్ 57, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం 114, హనంకొండ 8, హైదరాబాద్ 6, జగిత్యాల 36, జన్గాము 4, జయశంకర్ భూపాల్పల్లి 103, జోగులాంబ గద్వాల 3, అండ్ కామారెడ్డి 61, కరీంనగర్ 8, ఖమ్మం 27, ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ 121, మహబూబ్ నగర్ 45, మహబూబాబాద్ 45, మహబూబ్ నగర్ 27, మంచిర్యాల 91, మెదక్ 54, మెడ్చర్ మల్కజ్గిరి 17 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ములుగులో 99, నాగర్ కర్నూలు 142 అత్యధికంగా ఉన్నాయి, నల్గొండ 33, నారాయణపేట 6 మాత్రమే ఉన్నాయి, నిర్మల్ 83, నిజామాబాద్ 52, పెద్దపల్లి 19, రాజన్న సిరిసిల్ల 19, రంగారెడ్డి 24, సంగారెడ్డి 25, సిద్దిపేట 28, సూర్యాపేట 6, వికారాబాద్ 43, వనపర్తి 13, వరంగల్ 10, యాదాద్రి భువనగిరి 9. మొత్తం వచ్చేసి 1393 ఖాళీలను మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనము అసలు దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు అర్హులు, విద్యార్హత ఏమిటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏమిటి, సిలబస్ ఏముంటుంది దీంట్లో అనే వివరాలు మనము క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసిన వారంతా కూడా. ఇది గత నోటిఫికేషన్ అండి, 2017లో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గత సంవత్సరం ఎన్ని అంటే గత నోటిఫికేషన్లో 1800 విడుదల చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 వరకు అయితే ఉన్నాయి, అందరు గమనించాలి.
18 నుంచి 31 వయసు ఉండాలండి. దీనికి ఎంత ఉండాలి? 18 నుంచి 31. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎంత ఉంటుందనేది నేను చెప్తాను వీడియోలో, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. సాలరీ 16,400 నుంచి అన్ని ఇంక్లూడెడ్ బెనిఫిట్స్తోని 49,870 వరకు వస్తాయి. ఇది కూడా పెరుగుతుందండి, ఆల్మోస్ట్ చాలా పెరుగుతుంది ఇది కూడా. ఓకేనా. మినిమం సాలరీ వచ్చేసి 25K ఉంటుంది. అండ్ అన్ని అడిషనల్గా కలుపుకొని 55,000 ప్లస్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనకు విడుదల చేయబోయేటువంటి నోటిఫికేషన్లో. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటండి చూద్దాం. అప్లికెంట్స్ మస్ట్ పాసెస్ ద క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ యాజ్ ఎ డీటెయిల్డ్ బిలో ఆర్ ఈక్వలెంట్. చూద్దామండి. సో ఏముండాలండి? మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే 10+2 10వ తరగతి తర్వాత 12వ తరగతి చదువుతాం కదా మనము, అది ఉంటే సరిపోతుంది. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే మనం 10th తర్వాత 2 years డిప్లొమా చేసిన అది కూడా ఎలిజిబుల్గానే మనము గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదండి. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుందండి. 10+2. ఓకేనా. 10 తర్వాత అంటే 10th తర్వాత +2 అంటే మీరు ఇంటర్మీడియట్ చేసినా ఏం కాదు, డిప్లొమా లాంటి కోర్సెస్ చేసినా కూడా ఎలిజిబుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలండి దీనికి? నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ బై ద సర్వీస్ అన్లెస్ హీ ఈజ్ నాట్ లెస్ దెన్ 163 సెంటీమీటర్స్. 163 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా. హైట్ నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్. ఓకేనా. అరౌండ్ ద చెస్ట్ ఆఫ్ ఫుల్ అంటే 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ కంపల్సరీగా ఎక్స్పాండ్ అవ్వాలి. పోలీసుకున్నట్లే ఉంటుందండి సేమ్, బట్ హైట్ కొంచెం తక్కువగా ఉంటుంది వీటికి. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ చెస్ట్ వచ్చేసి 79 రౌండ్ ద చెస్ట్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నక్సల్ ఏరియాకి సంబంధించిన వారు అంటే ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సర్టిఫికెట్ ఉండాలి. మీరు ఏదో ఆ ఏరియాలో ఉంటే సరిపోదండి, దానికి సంబంధించినటువంటి ఏజెన్సీ సర్టిఫికెట్ కూడా ఉండాలి. వారికి హైట్లో కొంత కన్సిజన్ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్లో కూడా కొంత రిజర్వేషన్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరి దీనికి మనకి ఐసైట్ అయితే ఉండకూడదండి, అందరు గమనించాలి. ఐసైట్ అయితే ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుందండి దీనికి. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ అంటే రిటర్న్ టెస్ట్ షెల్ బి సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్. ఓకేనా. ఈ వాకింగ్ టెస్టు 25 కిలోమీటర్లు నడవాలి 4 గంటల్లో. 4 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు అండి? 25 కిలోమీటర్లు నడవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ 16 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది 4 గంటలలో అండి. ఓకేనా. ఇంపార్టెంట్, అందరు కూడా గమనించాలి. ఇది మ్యాండేటరీ అండి, ఎవరికి కూడా తప్పించుకోవడానికి లేదు ఇది. ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ షెల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, దీనికి అడిషనల్గా ఏ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. ఓకేనా. మరి కొంతమందికి వెయిటేజ్ కూడా ఉంటుందండి. ఎన్సీసీ ఏబిసి సి సర్టిఫికేట్ అన్నిటికంటే హైయెస్ట్ అండి, అందరికీ తెలిసిందే. వీరికి 5 మార్క్స్ యాడ్ అవుతాయి. బి సర్టిఫికేట్ వారికి 3 మార్క్స్, ఎన్సీసీఏ వారికి ఒక బోనస్ మార్క్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి ఏజ్ వచ్చేసి 18 నుంచి 31 సంవత్సరాలు ఉండాలని మనము ఆల్రెడీ చెప్పుకోవడం అయితే జరిగింది కదా. మరి ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది? రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అండి. ఓకే. అవి తప్ప వేరే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికైనా 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఉంటుంది. ఎన్సీసీ వారికి 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలోకి 5 సంవత్సరాలండి. అర్థమైంది కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేస్తారులేండి, నో ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఇస్తారండి. అంటే 18 నుంచి 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. 18 నుంచి 36 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోకండి. సో ఫీజు ఎట్లాగూ 200 ఉంటుందండి ప్రతిసారి కూడా, దీంట్లో అయితే చేంజెస్ ఉండకపోవచ్చు. ఓకేనా. అంతా కూడా గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకు ఏజ్ తెలుసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి,
అండ్ వాకింగ్ టెస్ట్ గురించి కావచ్చు, ఐసైట్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సిలబస్ చూద్దామండి. ఓకేనా, సెలక్షన్ ప్రొసీజర్ చూసారు కదా, ఇక్కడ ముందు ఎగ్జామినేషన్ ఉంటుందండి OMR బేస్డ్. ఇది క్వాలిఫై అయిన వారికి వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్, అంతే. ఒకే ఒక పరీక్షతో మనము సెలెక్ట్ అయిపోవచ్చు, జాబ్ అయితే తెచ్చుకునేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు మనకి. లాస్ట్ ఇయర్ బ్రేకప్ వేకెన్సీస్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూద్దాం మనము. స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా సేమ్ ఉంటుందండి. ఓకేనా, పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి. ఓకేనా, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. జనరల్ మ్యాథమెటిక్స్, ఓకేనా, 100 క్వశ్చన్స్ 100 మార్కులు 90 నిమిషాలలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ స్టడీస్ ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అవే ఉంటాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, జాగ్రఫీ, ఇండియన్ అండ్ తెలంగాణ, పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి, నేషనల్ మూవ్మెంట్, ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అండ్ పాలసీస్, తెలంగాణ పథకాలండి మోస్ట్ ఇంపార్టెంట్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా అన్నీ కూడా ఉంటాయి. ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా మనకైతే సిలబస్లో భాగంగా ఉండడం అయితే జరుగుతుందండి. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్. ఇది అప్డేట్. మరి మనకైతే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దీని ప్రకారం అయితే మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఫ్రెండ్స్. ఒక షెడ్యూల్ ప్రకారం మీరు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. మీకు ఎవరికైనా ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా చూసాము, వయోపరిమితి అండ్ రిజర్వేషన్ చూసాము, మొత్తం ఖాళీలు చూసాము, విద్యార్హత చూసాము, సిలబస్ కూడా మనం చూడడము జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ క్షణమైనా కూడా మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.